అగ్రరాజ్యం అమెరికాలో మరో సరికొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎవరో కాదు, అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, నూతన ఆవిష్కరణల సృష్టికర్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని స్థాపించారు. ది అమెరికా పార్టీ అనే పేరుతో అగ్రరాజ్యంలో మరో కొత్త పార్టీ వెలిసింది. ఖచ్చితంగా ట్రంప్తో ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షులకు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులకు ఉన్నటువంటి ట్రంప్తో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఎలాన్ మస్క్ ఏదైతే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆమోదించిన వెంటనే తాను పార్టీ పెడతానని స్పష్టీకరించారు. గతంలోనే ఎలాన్ మస్క్ ఖచ్చితంగా ఆ బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్ కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. సో ఈ క్రమంలో రాజకీయ విభేదాలు, రాజకీయ కక్షల నేపథ్యంలోనే ట్రంప్ మస్క్ ఓ రకంగా ఒకప్పుడు శాశ్వత మిత్రులుగా ఉండేవారు, ఇప్పుడు పరస్పరంగా శాశ్వత శత్రువులుగా మారిపోయినటువంటి విషయం అయితే ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఖచ్చితంగా ట్రంప్ యొక్క చర్యలే నిజంగా ఒక సరికొత్త రాజకీయ పార్టీని పెట్టేలాగా, ఎలాన్ మస్క్ చేత రాజకీయ పార్టీని పెట్టేలా చేసేలా చేసాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం కూడా చెప్పుకొస్తున్నారు. సో వాస్తవానికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి లోతైన విశ్లేషణ చేద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో మరి కొత్త పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ట్రంప్ కలల బిల్లు అయినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రిపబ్లికన్ డెమోక్రాట్స్కు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ట్రంప్ కలల బిల్లు అయినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టరూపం దాల్చడం కూడా జరిగిపోయాయి. దీంతో ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు ఎలాన్ మస్క్. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు, అది మీకు లభిస్తోంది. ఈరోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. సోషల్ మీడియాలో వచ్చినటువంటి సూచనలకు సానుకూలంగా స్పందించిన మస్క్ ఎక్స్ వినియోగదారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు ఎలాన్ మస్క్. ట్రంప్ కలల బిల్లుగా చెప్పుకున్నటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మస్క్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో ఈ బిల్లు కారణంగా మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ సందర్భంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి అమెరికన్ల రుణాన్ని పెంచే ప్రజాదరణ లేని ఈ బిల్లుకు మద్దతిచ్చే చట్టసభ సభ్యులను పదవీ విచ్యుతులను చేస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు ఆమోదం కనుక లభిస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానంటూ కూడా హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం గురించి ప్రచారం చేసి ఇప్పుడు చరిత్రలో అతిపెద్ద రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. ఈ బిల్లు ఆమోదం గనక పొందితే మరుసటి రోజే ది అమెరికా పార్టీ ఏర్పడుతుందని మస్క్ హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే జూలై 4న మస్క్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక పోల్ అయితే నిర్వహించారు. దాదాపు 2 శతాబ్దాలుగా అమెరికా రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి 2 పార్టీల వ్యవస్థ నుంచి స్వాతంత్రం కావాలా మీకు అని అడిగారు మస్క్. ఈ సర్వేకు సుమారుగా 1.2 మిలియన్లకు పైగా స్పందనలు వెల్లువెత్తాయి. దీని ఆధారంగా మస్క్ ది అమెరికా పార్టీని ఆరంభిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించేశారు. ఎలాన్ మస్క్ విషయానికి వస్తే గనక 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఇతను పెద్ద వ్యాపారి, పెట్టుబడిదారు, ఇంజనీరు, నూతన ఆవిష్కరణల సృష్టికర్తగా మస్క్కు మంచి పేరుంది. మస్క్ తండ్రి ఎర్రల్ ఒక ఇంజనీర్, తల్లి మే కెనడాకు చెందిన ఒక మోడల్. మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టినటువంటి సందర్భం, ఆ గాయాల కారణంగా ఇప్పటికీ కూడా ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు ఎలాన్ మస్క్. 1980లో మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ పెద్దయ్యాక తండ్రితో తెగదెంపులు కూడా చేసుకున్నాడు ఎలాన్ మస్క్. మస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేసి సంచలనం సృష్టించాడు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు.
వార్డెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలోనూ పట్టా పొందాడు. ఎంత పెద్ద చదువులు చదివినా మస్క్ మనస్సు మొత్తం కూడా వ్యాపారంపైనే ఉండేది. 1995లో తన సోదరుడు కింబల్తో కలిసి జిప్2ను ప్రారంభించాడు. దాని నిమిత్తం మస్క్ వాటా కింద $22 మిలియన్ వచ్చాయి. మస్క్ చిన్న వయసులోనే ఇది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగిపోలేదు. $10 మిలియన్ X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీ పెట్టడం, దానిని పేమెంట్ గేట్వే పేపాల్కు అమ్మేసి ఆ కంపెనీకే సీఈఓగా పనిచేయడం చకచకా జరిగిపోయాయి. పేపాల్ను ఈబే కొనుగోలు చేయడంతో తన వాటా కింద మస్క్కు $165 మిలియన్ అందాయి. మస్క్ మానస పుత్రికల్లో టెస్లా కూడా ఒకటి. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించినటువంటి తర్వాత 2003లో టెస్లాకు జీవం పూశాడు. రాకెట్ల వ్యయాన్ని తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదని భావించాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్ కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు రోడ్ స్టార్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. 2008లో ఒడిదుడుకులతో టెస్లా కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత రోడ్ స్టార్ను మార్కెట్లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇది ఒక భారీ విజయం. ఇవే కాకుండా సోలార్ సిటీ, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మస్క్ ఆలోచనల నుంచి పుట్టినవే. వ్యాపారవేత్తగా, నూతన ఆవిష్కరణల సృష్టికర్తగా ప్రపంచంలో అపర కుబేరుడిగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ట్రంప్తో వైరుధ్యాల కారణంగా చెప్పిన టైంకి రాజకీయ పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు. దీంతో అగ్రరాజ్యంలో మూడో పార్టీ అవతరించింది. మరి రిపబ్లికన్స్కి, డెమోక్రాట్స్కి తనదైన శైలిలో ధీటుగా ఎదుర్కొంటారా, లేక మూన్నాళ్ల ముచ్చటేనా అన్నది వేచి చూడాలి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.